మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మన కడపకి దగ్గరలో ఉన్నటువంటి చెర్లోపల్లి అనే గ్రామం దగ్గర ఒక డైరీ ఫామ్ లో ఉన్నాము. ఆయన ఓనర్ శివరాం రెడ్డి గారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా, నా పేరు శివరాం రెడ్డి. ఇక్కడ చెర్లోపల్లి నాది. నేను చిన్న డైరీ ఫామ్ పెట్టి ప్రజలకు మంచి పాలు ఇవ్వాలనే కాన్సెప్ట్, కల్తీ లేకుండా. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 2018 డిసెంబర్ 3 స్టార్ట్ చేశానమ్మా. ఫస్ట్ కడప ప్రజలకు గిర్రావు పాలు అందించాలనే సదుద్దేశంతో నేను నాగపూర్ నుంచి 12 ఆవులు ఒక బుల్లు తీసుకురావడం జరిగింది. తర్వాత ఆవు పాలు మంచి ఆదరణ లేకపోవడంతో నేను ఎనుములను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఎందుకని ఆవు పాలకి ఆదరణ లేదు సార్? ఎందుకంటే ఇప్పుడు గేదెలకు పాలు కంటే ఆవు పాలే మంచివని అంటూ ఉంటారు కదా, ఎందుకని ఆవు పాలకి ఆదరణ లేకుండా పోయిందంటారు? ప్రజలంతా మామూలుగా బయట మాట్లాడుకోవడం వరకు గంగిపోవు పాలు రిటర్న్ చాలా అన్నారమ్మా. కానీ జనాల ఆలోచన ఏంటంటే ఇవి వేడి చేస్తాయని, మందం చేస్తాయని ఏదో కాన్సెప్ట్ లో ఉంటారు. జనాలకు నచ్చనివి మనం చేయలేం కదా, అది ఎంత మంచిదైనా. కాబట్టి మనం ఆవు పాలకు ఆదరణ లేదనే చెప్పాలి. తర్వాత ఆవుల్ని ఏం చేశారు సార్? మళ్ళీ రిటర్న్ చేసేసినారా? మళ్ళా గేదెలు తెచ్చుకున్నారా? తర్వాత ఎవరైనా మనకు మంచి బ్రీడ్ కావాలండి, నాగపూర్ నుంచి గిర్ కౌస్ బ్రీడ్ కావాలండి, బ్రీడ్ డెవలప్ కోసం ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చిన ఆవులు. ప్రజెంట్ ఇప్పుడు కూడా నా దగ్గర ఒక 6 ఆవులు, ఒక బుల్ ఉంది. ఆవు పాలు అంటే జనాలకు అట్లా అనుకుంటారు, కానీ ఆవు పాలు అవసరమే అందరికి. అది A2 మిల్క్, తాగాల్సింది ఆవు పాలే. కానీ జనాలు అట్లా వాళ్ళ ఆలోచన అట్లా ఉంది కాబట్టి, నాది బిజినెస్ కాబట్టి బిజినెస్ ఇట్లా కంటిన్యూ చేద్దామని ఇట్లా ఆలోచన చేసి గిన్నెలు తీసుకురావడం జరిగింది. ఆవులు కూడా ఉన్నాయి నా దగ్గర. అది ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర? గేదెలు గానీ ఆవులు గానీ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 21 గేదెలు, ఒక దున్నపోతు, 6 ఆవులు, ఒక ఎద్దు. అంటే ఇంకా నా దగ్గర ఇక్కడ పాలు ఇవ్వకుండా ఉండే, అంటే దూడలు కడుపుతో ఉండే గేదెలు ఉంటాయి కదా, అవి వేరే పల్లెలో వెళ్ళి అక్కడ వేపిస్తాను అనమాట. ఒట్టెలు అమ్మితే మనకేం రాదు కాబట్టి, మనం 60-70 వేలు పెట్టి 20,000కు పోతే రైతు నష్టపోతాడు. కాబట్టి నేను వేరే పల్లెలో పెట్టి అక్కడ నెలకింత ఇచ్చి ఒక మనిషిని పెట్టి అక్కడ బయట వేపించేసేదని ఇస్తాను. అంటే మళ్ళీ దూడలు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు తెచ్చుకుంటారు ఇక్కడికి? ఇప్పుడు మనం 4 నెలలు 3 నెలలు ప్రెగ్నెంట్ తో ఉండే గేదెలు అక్కడ పంపిస్తామా. అయిన తర్వాత మనం 7-8 నెలలు ప్రెగ్నెంట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ తెచ్చుకొని మనకు డైరీ ఫామ్ లో పెట్టుకొని దాన్ని చూసుకుంటే అది మనకు దూడనిస్తుంది, మళ్ళీ పాలిస్తుంది. కాబట్టి మనకు ఇన్కమ్ ఉండే మాత్రమే ఎడ పెట్టుకుంటాం, ఇన్కమ్ లేని బయట తోడేసుకుంటే పరిస్థితి ఉంటాం. సార్ మరి ఒక గేదె వచ్చేసి ఎన్ని లీటర్ల వరకు ఇస్తుంది మీకు రోజుకి? అంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల తీస్తారు కదా, ఒక పూటకి ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఇప్పుడు మామూలుగా గేదె ఎన్ని లీటర్ పర్టికులర్ గా ఎన్ని లీటర్లు ఇస్తుంది అనే ఇది లేదమ్మా. గేదెని బట్టి, దానికి బట్టి, ఫీడ్ని బట్టి, అంటే గడ్డిని బట్టి, దానికి ఇచ్చే దానాన్ని బట్టి ఉంటుంది. మినిమం మన దగ్గర పూటకు 4-5 లీటర్లు, 6 లీటర్లు కూడా ఇచ్చే గేదెలు ఉన్నాయి. ఆవులు కూడా 6-7 లీటర్లు పూటకు ఇస్తాయి. ఆవు పాలను నేను పాలు కూడా లీటర్ 90 రూపాయలు గేదె పాలు, లీటర్ 120 రూపాయలు ఆవు పాలు అమ్ముతాము. నా కస్టమర్లంతా ఇడికి వచ్చి ఇక్కడి నుంచే డైరెక్ట్ తీసుకుంటారు. అంటే మొత్తం మీద ఎన్ని లీటర్లు సేల్ చేస్తారు మీరు రోజుకి? అంటే ఉదయం ఎన్ని లీటర్లు, సాయంత్రం ఎన్ని లీటర్లు? ఉదయం 60 to 70 లీటర్స్ ఉంటాయమ్మా, సాయంత్రం ఒక 50 లీటర్ల దాకా ఉంటాయి. రోజు మీద 110 నుంచి 120 లీటర్లు వస్తాయి. అంటే మీరు ఇక్కడ విడిపాలే అమ్మేస్తా ఉంటారా, లేదంటే డైరీలకి వేసి డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, వాటికి మీరు ఏమన్నా సప్లై చేస్తారా, లేదంటే ఇక్కడనే వచ్చి ప్రజలు తీసుకెళ్ళిపోతారు అని చెప్తున్నారు కదా, మరి వారు ఎలా తీసుకెళ్తారు? అంటే వారి కంటి ముందేనే మీరు తీసి అమ్ముతారా, లేకపోతే ఎలా మీరు సేల్ చేస్తారు? ఉదయం పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ 4:45-5 గంటలకి జనాలు వస్తారు ఇక్కడికి. వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం ఒకే కాన్సెప్ట్తో పెట్టాం కాబట్టి, మనం కల్తీ లేకుండా ఇవ్వాలన్న కాన్సెప్ట్తో పెట్టాం కాబట్టి 5 నుంచి 7 గంటల లోపల, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల లోపల డైరెక్ట్ ఎవరికి ఎన్ని అవసరం అయితే, లీటరు, అర్ధ లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు కస్టమర్ అవసరాన్ని బట్టి వస్తాడు. డైరీకి వేస్తే మనకేం రాదమ్మా. డైరీకి ఇస్తే 50 రూపాయలకి 55 రూపాయలకి మనం బాగా. డైరీలో మన వర్కర్స్, మన ఇనుములకు వచ్చే ఖర్చు ఇదంతా 55 నుంచి 60 రూపాయలు మనకే లీటర్ పడుతుంది. 55-60 రూపాయలకు డైరీకి ఇస్తే నష్టం వస్తుంది కాబట్టి మేము డైరీకి ఇవ్వము. మేము అంటే విడిగానే ఎవరికి ఎన్ని అవసరం అయితే డైరెక్ట్ కస్టమర్ టు కన్జ్యూమర్ అంతే. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయని ఆ నోట ఈ నోట బయటకి పోతుంది కదా, మరి పక్కూరుల నుంచి వస్తున్నారా, ఇక్కడ ఈ లోకాలిటీ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారా మీ దగ్గర? మేము పాలు పిండే టయానికి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామా. అంటే అది పక్క ఊరోళ్ళ మన ఊరోళ్ళ అనేది లేదు. నాకు తెలిసి డ్రిమ్స్ సరౌండింగ్ లో గింద్రానగర్,
సింగపూర్ టౌన్షిప్ టౌన్ నుంచి ఎక్కడి నుంచి ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకుంటాం, ఏ రోజు ఫ్రెష్ పాలు ఆ రోజు ఇచ్చేస్తాం. అది వాటికి ఫుడ్ ఏమి ఇస్తారు సార్ పర్ డే? అంటే గడ్డి అవి వేస్తూ ఉంటారు కదా, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఈ గడ్డి? అది అట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నాకు పక్కన ఈ రింగ్ రోడ్ పక్కన మా ఫ్రెండ్ ఒక 5 ఎకరాలు పొలం ఉందమ్మా. అక్కడ సూపర్ నేపియర్ అది గడ్డి వేసుకుంటాను, నేనే గడ్డి వేసుకుంటాం. పచ్చిగడ్డి అంతా నేను సొంతంగా పట్టించుకుంటా. వరిగడ్డి బయట కొనుక్కుంటాం. ఇంకా దానా కిందకి వస్తే తౌడు, ఈ శనగ ముక్క, కంది చున్ని, పత్తి చెక్క, అది బయట నుంచి కొనుక్కొని తెస్తారు. ఇవన్నీ బయట నుంచి కొనుక్కొని తెచ్చి పెడతాం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది సార్ మీకు? అంటే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. నేను 2018 డిసెంబర్ 3 నేను స్టార్ట్ చేసినప్పుడు నా షెడ్కి ఒక 6.5 లక్షలు ఖర్చు వచ్చింది. దాని తర్వాత ప్రతి ఆవు గేదె దగ్గర 70-80 వేలు అంటే దగ్గర నా మొత్తం షెడ్, దీని చుట్టూ ఫెన్సింగ్, ఈ యానిమల్స్ అన్నీ కలిపితే 36-37 లక్షలు వచ్చింది. అయితే నేను కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, డైరీ ఫామ్ బాగుండదు, డైరీ ఫామ్ నష్టం వస్తుంది, డైరీ ఫామ్ పెట్టుకోవడం వల్ల మీకు బరువు అవుతుంది, మీరు ఇబ్బంది పడతారని చెప్పడం కరెక్ట్ కాదు. చేసుకునే వాడికి చేసుకున్నంత ఏదో పెద్దలు చెప్తారు, కరెక్ట్గా చేసుకోగలిగితే డైరీ ఫామ్ లాభాల్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టకుండా ఫస్ట్ షెడ్ను కొంచెం తక్కువ ఖర్చు పెట్టి వేసుకొని ఒక 6-8తో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా అదిగితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని మెయింటైన్ చేయడానికి? అంటే వాటికి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, హెల్త్ ఇష్యూస్, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మామూలుగా పశువులకి ఏదో సమస్యలు వస్తూ ఉంటాయమ్మా. నాకు మా పక్కన బల్లిపల్లిలో నాగమణి ఒక వెటనరీ కాంపౌండర్ గా చేసి కానీ ఆయన పెద్ద డాక్టర్ కంటే మంచిది అనమాట. దిలీప్ అని చెన్నూరులో పనిచేస్తాడు, ఇప్పుడు గంగాయపల్లిలో పనిచేస్తాడు. వీళ్ళిద్దరికి ఫోన్ చేసి కనుక్కుంటా. మాకు రవీంద్రనాథ్ రెడ్డి అని ఇక్కడ మామిళ్ళపల్లిలో పనిచేస్తాడు, ఇప్పుడు వేంపల్లి పోయాడు. ఏదన్నా నాకు సమస్య వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తా, సరే ఇట్టుంది పరిస్థితి అంటే పలానా మందులు తెచ్చుకొని వేసుకోమంటే ఆ మందులు తెచ్చేసుకుంటాము. మ్యాక్సిమం పొదుగు పాపులు, ఇంకేదైనా చిన్న చిన్న జ్వరాలు అంత తప్ప కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే పెద్ద సమస్యలు ఏమి రావని నా ఆలోచన. సార్ మరి మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటారు వీటి మీద? అంటే నేను ఇప్పుడు దాకా చెప్పిన లెక్క ప్రకారం లీటర్కు 30 రూపాయలు మిగులుతుంది. మనం దాని ఖర్చులన్నీ పోను రోజుకు 2500 నుంచి 3000 మిగులుతుంది. మనం కరెక్ట్గా చేసుకోగలిగింది. అది మనమే అమ్ముకుంటున్నాము. మీరు చెప్పిన డైరీకి ఎవరికి పోయాము, ఎవరు బిందెలకి ఎవరికి పోయాము, మనమే డైరెక్ట్ వచ్చి ఇక్కడ కూర్చొని అమ్ముతాము కాబట్టి మనకు 25-30 లీటర్ 25-30 రూపాయలు వచ్చినా మనకు యావరేజ్ 100 లీటర్లు ఉన్నా 25,000 అంటే 2500, నెలకు 60-70 వేలు ఇబ్బంది లేకుండా మనం ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఈ ఫామ్ లో ఏ జాతి పశువులు ఉన్నాయి, అవి ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి అనేటువంటి విషయాలు మనం సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇది ఏ జాతి ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఇది ముర్రా అమ్మ. ముర్రా 70% అట్లా ఉంటది. ప్యూర్ ముర్రా కాదు. ప్యూర్ ముర్రా అయితే కొంచెం మన ఎన్విరాన్మెంట్ కు సహకరించేమో అన్న ఉద్దేశంతో గ్రేడెడ్ ముర్రా అంటారు దీన్ని. ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? నేనంతా లోకల్లోనే తీసుకుంటామ్మా. ఎవరన్నా బయట నుంచి తెప్పించుకొని, హర్యానా నుంచి అట్లా తెప్పించుకొని వాళ్ళు తీసేసేటి లేకుంటే వాళ్ళు ఏదైనా అమ్ముతా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. నేను బయటికి పోయి తెచ్చుకోను. ఇది పూటకు 5-6 అట్లా ఇస్తాను. ఒక పూట 6, ఒక పూట 5 అట్లా ఇస్తాను. సార్ ఇది చెప్పండి సార్. ఇది కొంచెం ముర్రాలో మంచి ముర్రాలో ఉండేదమ్మా. ఇది కూడా 7 లీటర్లు 6 లీటర్లు పూటకి ఇస్తాం. సార్ ఇందాక గిర్ జాతి ఆవు అన్నారు, అది ఇదేనా? ఇది గిర్ అంటారమ్మా దీన్ని. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది? రాజస్థాన్ బ్రీడ్ అయితే మనం నాగపూర్ నుంచి తెప్పించాము. ఇది ఉదయం 7, సాయంత్రం 6 ఇస్తాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇది. అన్ని కూడా గిర్రే ఇది. సార్ వాటర్ ఫెసిలిటీ బాగా చేశారు సార్ మీరు వాటికి. అంటే ఒక మనిషి ప్రత్యేకంగా వాటర్ పెట్టాలి అని లేకుండా చాలా బాగా చేశారు. వాటికి ఎప్పుడు దాహం వేస్తే, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అప్పుడు తాగేస్తాయి చక్కగా. బాగుంది సార్. ఉదయం 11 గంటలకు కరెంట్ పోతుంది, మనకి 7 గంటల కరెంటే కదా ఇప్పుడు. దాంతో లైన్ లో నీళ్లు ఉంటే దానికి అవసరమైనప్పుడు దానికి అవసరమైన నీళ్ళు తాగుతాయి. సాయంత్రం 5:30-6కు తీసేస్తాం. వాటర్ చేంజ్ చేస్తారా ప్రతిరోజు? సాయంత్రం 5:30-6కు తీసేస్తాము. తీసేసి దీంట్లోనే గడ్డి కూడా పెడతాం కదా,
కాబట్టి దానికి ఎండగా ఉంటది కాబట్టి ఎండకు నీళ్లు మనం అందియలేమనే ఆలోచనతో దానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటుందని ఇది ఇంటర్వ్యూ పెడతాం. సార్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? అంటే మీకు ఇదంతా మెయింటైన్ చేయడానికి వాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారా? ప్రజెంట్ మన దగ్గర బీహార్ వాళ్ళు 3 ఉన్నారమ్మా. ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉన్నారా? ఒకే కుటుంబం వాళ్ళు, అన్న తమ్ముడు వాళ్ళ అన్న మిసెస్ ఉన్నారు. 3 కలిసి మొత్తం పని అంతా చూసుకుంటారు. కేవలం మనం శాలరీ బేస్డ్. మనం పాలు టయానికి మాత్రం మనం వచ్చి చూసుకుంటాం. అన్ని వాళ్ళ మీదనే వదిలేయడం కరెక్ట్ కాదు. సార్ మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అని? యాక్చువల్గా నేను రైతు కుటుంబం అమ్మా. ఓకే సార్. మామూలుగా రైతులు ఏంటంటే పశువుల పైన పక్షుల పైన చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో పెరిగింటాం కాబట్టి దాని మీద ఒక ఇది. నాకు మేకలు గొర్రెలు అంటే కూడా చాలా ఇష్టం. నెల పోయే గొర్రెలు మేకలు కూడా ఆపి చూస్తూ ఉంటా. ఇదేంటంటే కల్తీ, విపరీతమైన కల్తీలో నుంచి మనకు రైతు కుటుంబంలో నుంచి వచ్చినాం కాబట్టి ఈ కల్తీని కొద్దిగా అయినా మనం అధిగమించే కనీసం 50-60 కుటుంబాలకైనా మంచి పాలు ఇస్తామన్న కాన్సెప్ట్తో మనకున్న భూములు, మనకున్న వాటర్ స్పెషాలిటీ దీన్ని వాడుకొని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయడానికి కూలీలు దొరకడం లేదు. దాన్ని అధిగమించడానికి కోసమని ఈ చిన్నపాటి డైరీ పెట్టుకుంటే నా దగ్గర నలుగురికి పనిచ్చినట్టు ఉంటుంది, నాకు 10 రూపాయలు జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను. చూసారు కదా, శివరాం రెడ్డి గారు స్వచ్ఛమైన పాలని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ విధంగా డైరీ ఫామ్ ని స్టార్ట్ చేసి అందరికీ మంచి పాలని, స్వచ్ఛమైన పాలని అందిస్తున్నారు. ఇక్కడనే డైరీ ఫామ్ కూడా వేయకుండా ఇక్కడే అన్ని పాలు కూడా సేల్ చేస్తూ ఉన్నారు. మనం ఈ విధంగానే మనం స్వచ్ఛమైన పాలని మన పిల్లలకి అందిద్దాము, మనం కూడా ఆరోగ్యంగా ఉందాము. ఈ విషయంలో మనం రామ్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.